హలో మేడం బంగారం, ఎలా ఉన్నారు అందరూ? హ్యూండై వెన్యూ, సరికొత్త వెన్యూ, ఎక్స్క్లూజివ్ ఫస్ట్ డ్రైవ్ ఇంప్రెషన్. సో ఈ ఎఫర్ట్ని అప్రిషియేట్ చేయడానికి ఒక లైక్ వేసుకోండి, వీడియోని హైప్ చేసేయడం మర్చిపోకండి. ఒక సోలో క్రియేటర్, ఫుల్ టైమ్ యూట్యూబర్ అనమాట. ప్యాషన్ ప్రాజెక్ట్గా ఎన్నుకున్న ఒక సోలో క్రియేటర్ని మీరు సపోర్ట్ చేయడానికి జస్ట్ మీరు లైక్ కొట్టి హైప్ కొడితే చాలు, అది ఫ్రీగా, దానికి ఎటువంటి ఛార్జ్ లేదు. వెన్యూ డీజిల్ ఆటోమేటిక్. మీరు ప్రైజెస్ అడిగారు నిన్న, 7.89 నుంచి స్టార్టింగ్, అండ్ మనకి టాప్ 15.5 lakhs ఏదైతే డీజిల్ ఆటోమేటిక్ ఉందో, దీంట్లో కూడా మనకి 17 inch వీల్స్ లేవు. అది ఓన్లీ ఎన్లైన్లో మాత్రమే. అది కొంచెం డిసప్పాయింటింగ్గా ఉంది. దీంట్లో ప్యాడల్ షిఫ్టర్స్ ఇచ్చారు. ఇది 1.5 liter డీజిల్ ఆటోమేటిక్, 116 PS, 250 Nm టార్క్, మాన్యువల్ గేర్ బాక్స్, ప్లస్ ఇది డీజిల్ ఆటోమేటిక్. ఇది టార్క్ కన్వర్టర్, 6 speed టార్క్ కన్వర్టర్ అనుకుంటున్నాం. సో డ్రైవ్ మోడ్లో పెట్టుకుందాము. అండ్ ఫస్ట్ మాన్యువల్ మోడ్లో పెడుతున్నాను. క్యాబిన్ ఫీల్ చాలా చాలా రిచ్గా ఉంది, చాలా ప్రీమియంగా ఉంది. బ్యూటిఫుల్ సన్సెట్ అండి. ఇది మాన్యువల్ మోడ్లో ఉన్నా మనం షిఫ్ట్ చేయకపోయినా అది ఆటోమేటిక్గా షిఫ్ట్ చేసేస్తుంది, అదొక విషయం గమనించాలి. ఆల్ 4 disc బ్రేక్స్, మంచి బ్రేకింగ్ అనేది లభిస్తుంది మనకి. సేఫ్టీ పరంగా 6 air bags, ADAS level 2, ABS with EBD, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్, ఇవన్నీ మనకి లభిస్తున్నాయి. 6 air bags స్టాండర్డ్ అండి, బేస్ వేరియంట్ నుంచి, అది ఒకటి గమనించాలి. అండ్ ఇంకోటి ఆఫ్కోర్స్ ADAS level 2 వస్తుంది. అడ్వాన్స్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్, లేన్ కీప్ అసిస్ట్, కొలిజన్ వార్నింగ్, కొలిజన్ అవాయిడెన్స్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, ఇవన్నీ. అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ కూడా టెస్ట్ చేసాం, బాగానే పనిచేస్తుంది. ఇది బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, చాలా చాలా క్రూషియల్ ఫీచరు. ఇప్పుడు మనము ఒకసారి కార్నరింగ్ కూడా చెక్ చేసుకుందాము. నాకు అన్నిటికంటే ఆల్రెడీ పొద్దునుంచి ఈ వెహికల్ నడిపిస్తూనే ఉన్నాము. హైదరాబాద్ అవుట్స్కట్స్లో ఉన్నామండి. సో ఇక్కడ వరకు నడిపించుకుంటూ వస్తున్నా. సిటీ ట్రాఫిక్ ఉండనివ్వండి, హైవే ట్రాఫిక్ ఉండనివ్వండి, బండి చాలా చాలా ఎఫర్ట్లెస్. స్టీరింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అనేది స్టీరింగ్ క్యాలిబ్రేషన్. స్టీరింగ్ ఆ డిజైన్ భలే ఇచ్చారు, ఆల్మోస్ట్ డిఫెండర్ లాగా ఫీల్ వస్తుంది. అండ్ బయట నుంచి చూస్తే మినీ ప్యాలిసైడ్ లాగా కనిపిస్తుంది. చాలా ప్రీమియం అప్ మార్కెట్ ఫీల్ ఇంటీరియర్ ఇచ్చారు. క్యాబిన్ కూడా మనము అంటే కార్నరింగ్ కూడా కొంచెం అగ్రెసివ్గా చేస్తే కూడా మనకి బాడీ రోల్ అనేది కంట్రోల్డ్గా ఉంది. మరి ఏదో వాషింగ్ మిషన్లో ఉన్నట్టు లేదు, కానీ ఇది అఫ్కోర్స్ బాక్సీ డిజైన్, ఎస్యూవీ డిజైన్ కాబట్టి కొంచెం వరకు బాడీ రోల్ ఉంటుంది. అది మీరే యూ షుడ్ టేక్ ఇట్ విత్ అ పించ్ ఆఫ్ సాల్ట్ అనమాట. స్క్రీన్ ఇట్లాంటి ఇన్ఫినిటీ స్క్రీన్ లాగా మొత్తము డాష్ అండ్ అంటే మన స్పీడో కన్సోల్ అండ్ టచ్ స్క్రీన్ కూడా రెండు ఇంటిగ్రేట్ అవుతున్నాయి. చాలా చాలా మంచి ప్రీమియం ఫీల్, ఒకలాంటి కర్వ్ డిస్ప్లే ఇచ్చారు. అండ్ మనకి డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి, ఈకో, స్పోర్ట్ అండ్ సిటీ, నార్మల్, స్పోర్ట్. ఇప్పుడైతే స్పోర్ట్లో ఉంది. బా సూపర్ అండి, ఒకలాంటి ఆ స్పోర్ట్స్ ఎస్యూవీ ఫీల్ వస్తుంది. సో కార్నర్ వస్తుంది, కార్నర్ కూడా హ్యాపీగా ట్యాకిల్ అయిపోతుంది. మెయిన్ నాకు ఈ రెడ్ ఇది కానీ, గ్రాఫిక్స్ కానీ, యానిమేషన్ కానీ, ఫాంట్స్ కానీ చాలా చాలా చక్కగా కనిపిస్తుంది. ఈ డిస్ప్లే అనేది రెండు విషయాలు, ఒకటి నైట్ టైం, ఈవినింగ్ టైంలో మంచి లెజిబుల్గా కనిపిస్తుంది. డే టైంలో మిట్ట మధ్యాహ్నం నడిపిస్తే చాలా రిఫ్లెక్షన్ కనిపిస్తుంది, అది ఒక మైనస్ అనమాట దీంట్లో. ఇంకోటి స్టీరింగ్ క్యాలిబ్రేషన్ మేజర్ ప్లస్. సెకండ్ది మనకి 360-degree కెమెరా. కాసేపట్లో మీకు జస్ట్ ఆన్ చేసి చూపిస్తాను. పార్కింగ్ ఇది పెట్టుకున్నాము. ఇప్పుడు 360-degree కెమెరా చూడండి. నార్మల్గా ఫ్రంట్ వ్యూ వేరు, ఫుల్ రియల్ ఎస్టేట్ వాళ్ళు స్క్రీన్ రియల్ ఎస్టేట్ వాడుతున్నారు. క్రిస్టల్ క్లియర్ డిస్ప్లే, సన్సెట్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది చూడండి. లేదు మనం 3D వ్యూ చూసుకోవాలనుకుంటే చుట్టుపక్కల ఎవరైనా వస్తున్నారా లేదా ఇలా పెట్టుకొని మనం నడిపించుకోవచ్చు. నాకు తెలిసి ఇది సెన్సర్స్ ఉన్నాయి, కెమెరాస్ ఉన్నాయి ఆల్ అరౌండ్. ఇది నాకు తెలిసి అప్ టు 10 km/h వెళ్తుందా చూద్దాం. 10 km/h వరకు పనిచేస్తుంది. 10 పైకి వెళ్ళిపోతే ఆఫ్ అయిపోతుంది. అది మంచి విషయమే. అండ్ వెంటిలేటెడ్ సీట్స్ ఇచ్చారు. వెంటిలేటెడ్ సీట్స్ కూడా ఆన్ చేసుకున్నాము.
ఆయన ఇప్పుడు ఒక్కసారి మనము బండి ఒక స్టెబిలిటీ చెక్ చేద్దాం. యాక్సలరేషన్ చాలా చాలా చక్కగా ఉంది. ఆల్రెడీ ట్రిపుల్ డిజిట్ స్పీడ్స్ వెళ్ళిపోయాము. ఒకటే స్ట్రైట్ అంటే చాలా చాలా స్టేబుల్గా ఉంది. సో చాలా ఎఫర్ట్లెస్గా మనము హై స్పీడ్స్ అందుకుంటున్నాం అండ్ చాలా స్టేబుల్గా ఎఫర్ట్లెస్గా వెళ్ళిపోతుంది కూడా, అదేమి స్ట్రెయిన్ అవుతలేదు. సో మంచి క్రూజింగ్ స్పీడ్స్ మీరు మెయింటైన్ చేయొచ్చు దీంట్లో. ఇప్పుడు దీంట్లో మనము లేన్ కీప్ అసిస్ట్ నేను ఆన్ చేసి పెట్టాను ఇంతకుముందు, లేదు కొంచెం టైం తీసుకుంటుంది. ఎందుకంటే మనకి లేన్ మార్కింగ్ అనేది కరెక్ట్గా లేకపోతే ఎక్కడైనా మట్టి ఉన్నా డస్ట్ ఉన్నా అది సరిగ్గా ఐడెంటిఫై చేయలేకపోతే అది సరిగ్గా పనిచేయదు. కానీ మీకు ఇది చూపిస్తాను ఒకసారి డెమో. లేన్ కీప్ అసిస్ట్ అనేది నీట్గా పనిచేస్తుంది అనేది మీరు చూస్తారు. అబ్బో, డ్రైవ్ మోడ్లో పెట్టుకుందాము. హజార్డ్ లైట్ తీసేసాను. చూడండి స్టీరింగ్ ఇది ఆటోమేటిక్గా తిప్పుతుంది. చాలా చాలా బాగా పనిచేస్తుంది. అదే మీకు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి వీడికి పోవాలంటే అది మళ్ళీ వీడి తిప్పేసుకుని చూసారా, మళ్ళీ మనల్ని లేన్లో తీసుకొచ్చేసింది. అది మనకి స్టీరింగ్ లేన్ కీప్ అసిస్ట్ అనేది అంత బ్యూటిఫుల్గా పనిచేస్తుంది. ఇప్పుడు ఒకసారి ఇటు పెడదాము, మళ్ళీ స్టీరింగ్ ఇటు తీసుకొచ్చేసింది. మళ్ళీ ఇటు పోతుంటే కానీ ఇటుసారి పని చేయలేదు. సో ఒకసారి పని చేస్తే ఒకసారి పని చేయదండి. అది కంప్లీట్గా దానిపైన డిపెండ్ కాకూడదు. మనము గేర్ షిఫ్ట్ స్మూత్గా ఉన్నాయి. ఆఫ్టర్ క్లచ్ లేదు కాబట్టి దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. టెరైన్ మోడ్స్ ఇచ్చారు. ఇప్పుడు లేన్ కీప్ ఆఫ్ చేసేస్తున్నాను. ఓకే, టెరైన్ మోడ్స్ ఇచ్చారు, అది బాగానే ఉంది. అంటే ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ ఇచ్చారు, 16 ఇంచ్ వీల్స్ ఇచ్చారు. కానీ టెరైన్ మోడ్స్ ఆల్ వీల్ డ్రైవ్ లేకుండా టెరైన్ మోడ్స్ పెట్టుకుని ఏం చేస్తాం మనకు తెలియదు. సో ఆల్ వీల్ డ్రైవ్ వర్జన్ ఏదన్నా ఉంటే బాగుంటుంది. అడ్వెంచర్ ఎడిషన్ అని ఏమన్నా లాంచ్ చేస్తే బాగుంటుంది. వీళ్ళు ఇంతవరకు లాంచ్ చేయలేదు. క్రెటాలు కూడా ఇవ్వలేదు, దీంట్లో కూడా ఇవ్వలేదు. అది ఇస్తే నిజంగా బండి యొక్క వాల్యూ ప్రపోజిషన్, బండి యొక్క అంటే ద వే పీపుల్ లుక్ అట్ ఇట్ అనేది చాలా చాలా వైడర్ ఆడియన్స్కి కేటర్ చేస్తుంది. ఎన్నో వేరియంట్స్ ఉన్నాయి. ఆ వేరియంట్స్లో ఒక్కటి ఆఫ్ రోడ్ వేరియంట్ ఇచ్చేస్తే అయిపోయింది. వాళ్ళకి లేని టెక్నాలజీ లేదు. సో మళ్ళీ అది ఎందుకు అవుతున్నారో తెలుస్తలేదు. ఎనీవే, అండ్ మీకు దీంట్లో ఆల్ వీల్ డ్రైవ్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు ఎంతమందికి కావాలి, ఎంతమందికి అవసరం లేదని. ఇంకోటి స్టీరింగ్ క్యాలిబ్రేషన్, రియర్ వ్యూ కెమెరా, ఈ 2 హైలైట్స్ దీంట్లో. CRDI U2 ఇంజిన్ ఎప్పటి నుంచో వన్ ఆఫ్ ద బెస్ట్ డీజిల్ ఇంజిన్, మోస్ట్ క్వైట్ డీజిల్ ఇంజిన్. చాలా 0 NVH లెవెల్స్, మినిమం బేర్ మినిమం NVH లెవెల్స్ అండి. అసలు సౌండే వినిపించదు మనకి, అంత క్వైట్గా వెళ్తూ ఉంటుంది. అండ్ అన్ని పరంగా నింపేస్తారు. మీరు దయచేసి వాకర్ అండ్ రివ్యూ చూడండి. దీన్ని అన్ని వివరాలు డీటెయిల్గా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది డ్రైవ్ ఇంప్రెషన్ మాత్రమే. అండ్ సేఫ్టీ 6 ఎయిర్ బ్యాగ్స్ అండ్ స్టాండర్డ్, ADAS Level 2, ABS with EBD, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ మొత్తం నింపేశారు. దీంట్లో 16 ఇంచ్ వీల్స్ ఇచ్చిన స్పేర్ వీల్ అనేది లభిస్తుంది. కానీ స్పేర్ వీల్ అనేది ఫుల్ సైజ్ కాదు. బోస్ మ్యూజిక్ సిస్టమ్ అనేది లభిస్తుంది. డీసెంట్ ఆడియో ఉంది, మరి ఎక్స్ట్రాడినరీ కాదు. ఎందుకంటే నేను కస్టమైజ్ చేసుకున్న JL ఆడియో స్పీకర్స్ అదంతా ఆ సిస్టమ్ ముందు ఇది అంత కాస్ట్గా లేదు. ఎందుకంటే మన ఎన్లైన్లో ఉండేది బోస్ మ్యూజిక్ సిస్టమ్. దాంట్లో ప్రాబ్లం వచ్చేసి ఏముండే అంటే ఫ్రంట్ 2 స్పీకర్స్ లౌడ్గా వచ్చేది, వెనకల స్పీకర్స్ తక్కువగా వచ్చేది. అది మీ కార్లో కూడా మీరు ఎక్స్పీరియన్స్ చేశారంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అది వాళ్ళకి ఎంత చెప్పినా వాళ్ళు లేదు, ప్రాబ్లం లేదు, అది అట్లనే ట్యూన్ అయి ఉంటుంది అన్నారు. నాకేమో అది నచ్చలేదు. సౌండ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఈక్వల్గా ఉండాలి. ఆ ప్యానింగ్ అనేది, నేను మ్యూజిక్ క్రియేటరే, నేను కూడా మ్యూజిక్ ప్రోగ్రామింగ్ చేస్తాను. ఆ ప్యానింగ్ సౌండ్స్ అనేది వేరు, కానీ మొత్తం లౌడ్నెస్ లేకుండా పోవడం అనేది అది కొంచెం విచిత్రంగా అనిపించింది. కోర్స్ దీంట్లో మనకి సెంటర్ స్పీకర్ ఉంది, సబ్ వూఫర్ ఉంది, అన్నీ ఇచ్చారు. 17 ఇంచ్ వీల్స్ కూడా దీంట్లో టాప్ స్పెక్లో ఇవ్వాలని మనవి చేస్తున్నాను. ఎందుకంటే అంత డబ్బులు ఖర్చు పెడుతున్నప్పుడు అది లేకుండా ఉంటే అది నాట్ జస్టిఫైబుల్ అనమాట. సన్ రూఫ్, ఒక చిన్న సన్ రూఫ్ ఇచ్చారు. పానరామిక్ సన్ రూఫ్ ఇస్తే నిజంగా అది సెగ్మెంట్లో కొత్తగా ఏదో వచ్చింది అంటే ఇంత వాళ్ళు ఎప్పుడూ కూడా వాల్యూని రీడిఫైన్ చేసేవాళ్ళు హ్యుండే వాళ్ళు.
ఇది కూడా ఒక స్టెప్ ఫర్దర్ ముందుకేసారని చెప్పొచ్చు. సో నాకు నచ్చిన విషయాలు దీంట్లో స్టీరింగ్ క్యాలిబ్రేషన్ చాలా చాలా బాగుంది, యాక్సిలరేషన్ డీసెంట్గా ఉంది, పికప్ అనేది ఉంది లేదని చెప్పలేము. 250 Nm టార్క్, 116 PS, గుడ్ ఇది బ్యాలెన్స్ ఆఫ్ పవర్ అండ్ ఎకానమీ అనమాట. మైలేజ్ కూడా రావాలి కదా, ఊరికి పవర్ పెట్టుకొని ఏం చేస్తాము డబ్బులు. ఇప్పుడు మా ఫ్రెండ్స్ అందరు కొన్నారు వేరే పర్ఫార్మెన్స్ వెహికల్ ఇట్లా 1.5 లీటర్ టర్బో, అది 5-6 దాటట్లేదు మైలేజ్, వాళ్ళు తన్నుకుంటున్నారు. ఆ కిక్ మజా ఉండేది ఒక అంత వరకే. జేబులో పెట్రోల్ వేసుకోవడానికి డీజిల్ వేసుకోవడానికి డబ్బులు లేనప్పుడు మన బ్రతుకు బస్ స్టాండ్ అయిపోతుంది. ఇంకా పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ పవర్ అండ్ ఎకానమీ ఇచ్చేస్తే బాగుంటుందని నేను నమ్ముతున్నాను. ఇది ట్రైడ్ అండ్ టెస్టెడ్ ఇంజిన్ అనమాట, రిలయబుల్ ఇంజిన్, దీనికి ఎటువంటి ఇష్యూస్ రాలేదు. సో అన్ని పరంగా చూసుకున్నట్లయితే మనకి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అప్గ్రేడ్స్. ఏ పరంగా? ప్రీమియంనెస్ పరంగా. ఎస్, క్యాబిన్ లోపల రాగానే ఇది చాలా వైడర్ క్యాబిన్ అనమాట, 20 mm 30 mm వైడర్ అన్నారు, అది చూసుకోండి. కానీ తెలుస్తుంది లోపల కూడా చాలా స్పేషియస్గా ఉంది, చాలా ప్రీమియంగా ఉంది. అండ్ ఆ డబ్బులు మీరు ఏదైతే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ డబ్బులు పైసా వసూలని చెప్పొచ్చు. ఎక్విప్మెంట్ కానివ్వండి, మ్యూజిక్ సిస్టమ్ కానివ్వండి, ఈ కన్సోల్ కానివ్వండి, దాంట్లో ఉన్న కనెక్టెడ్ ఫీచర్స్ కానివ్వండి, అన్నీ కూడా చాలా బాగుంది. కానీ మోర్ దెన్ దట్ మనకు కావాల్సింది డ్రైవింగ్ ప్లెజర్ అండి. ఇంకోటి, ఎప్పుడు కూడా ఆటోమేటిక్ నడిపిస్తే మీరు వెన్స్ కమ్స్ టు స్టాండ్ స్టిల్, ఎప్పుడైతే మీరు సిగ్నల్ ఆగుతారో, ఎక్కడ ఆగుతారో ఇమ్మీడియట్గా న్యూట్రల్లో తెచ్చేసేయండి. అది ఒక అలవాటు పెట్టుకోండి. ఎందుకంటే అది చేసుకోకుండా ఉంటే గేర్ బాక్స్ ఊరికనే పాడైపోతుంది, మళ్ళీ మన కంపెనీని బ్లేమ్ చేస్తాం. మనం కరెక్ట్గా యూజ్ చేస్తే చాలు, అది న్యూట్రల్లో పెట్టేస్తే ఆ కరెక్ట్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేస్తుంది, మళ్ళీ డ్రైవ్లో పెట్టుకొని నడిపించుకోవచ్చు. మీరు ఎప్పుడైతే పార్కింగ్ చేస్తారో అప్పుడు మాత్రమే పార్కింగ్లో పెట్టి ఈ పార్కింగ్ బ్రేక్ అనేది ఆటోమేటిక్లీ అప్లైడ్ అని వస్తుంది. సో అది పెద్ద ప్రాబ్లం ఏం లేదు, బిందాస్గా ఉండొచ్చు. సో ఇది బండి ఒక ఓవర్వ్యూ అండి. ప్రైస్ నేను చెప్పినట్టు 7.89 lakhs బేస్ వేరియంట్, 15.5 lakhs టాప్ అండ్ వేరియంట్. ఇది 15.5 lakhs ఎక్స్ షోరూమ్. ఇంకోటి వైట్ కలర్ ఇంటీరియర్స్ మీకు నచ్చినాయా లేవా అంటే, ఎస్, ఏదో మిస్టిక్ సఫైర్ కలర్ మనం ఫీచర్ చేసే మాక్ గ్రౌండ్లో దీనికి బాగానే ఉంది. మేబీ డార్క్ కలర్, బ్లాక్ కలర్ ఉంటే దీనికి బాగానే ఉంటుంది, కానీ లోపల మెయింటైన్ చేయడం కష్టం. ఇది ఎన్ని రోజులని మీరు మెయింటైన్ చేస్తారు ఇంత వైట్గా, ఇంత క్లీన్గా? అది ఇదైపోతే మొత్తం సాయిల్డ్ అయిపోతే, లేకపోతే ఏదన్నా మార్క్స్ పడిపోతే చాలా అధ్వానంగా కనిపిస్తుంది. దాని బదులు వాళ్ళు కొంచెం డార్క్ టోన్ ఇచ్చి ఉంటే బాగుండేది. అంతే అండి. దిస్ కన్క్లూడ్స్ ద డ్రైవ్ ఇంప్రెషన్. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఈ కెమెరా సెటప్ మీకు నచ్చిందా లేదా, లేకపోతే రెగ్యులర్ పిఓవి వ్యూ పెట్టే చేయమంటారా? అది లెస్ ఆఫ్ హ్యాసల్, ఒకటే కెమెరా నుంచి క్యాప్చర్ అవుతుంది. ఇది రెండు కెమెరాల నుంచి క్యాప్చర్ చేసి మీకు కొంచెం బెటర్గా ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ముఖ్యమైన విషయం మన కీ అండి. కీ నాకు చాలా చాలా నచ్చింది, చాలా ప్రీమియం క్వాలిటీ కీ ఇచ్చారు. యాక్చువల్గా ప్యాలిసైడ్లో ఈ కీ వస్తుంది. సో ఈ కీ ప్యాటర్న్ మన ఇండియాలో ఆఫర్ చేసినందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇది మీకు నచ్చినట్లయితే లైక్ వేసుకోండి అండ్ హైప్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాం. అప్పటివరకు టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ డ్రైవ్ సేఫ్.